హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది 24/6/2024 అంటే నిన్న జరిగిన ఎగ్జామ్ పేపర్ హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ పేపర్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని గుర్తున్నాయి, అన్నీ అయితే కవర్ చేసినాను. ఇంకా నా సబ్స్క్రైబర్స్ యూజర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ నుంచి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా యాడ్ చేసినాను. చూడండి, ఫస్ట్ మనకు జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కలు ఉన్నాయి కదా, అందులో నుంచి ఆల్మోస్ట్గా 8-9 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి మనకు. డిస్టిక్ వైజ్గా అమర్చండి, ఏ డిస్టిక్లో ఎక్కువ జనసాంద్రత గురించి, మరి జనాభా పర్సంటేజ్, అక్షరాస్యత పర్సంటేజ్, మరియు 0 to 6 years పిల్లల యొక్క పర్సంటేజ్, ఈ విధంగా డిస్టిక్ వైజ్ అమర్చండి, డిస్టిక్ వైజ్ మ్యాచ్ చేయండి అని జనాభా లెక్కల గురించి అయితే చాలా క్వశ్చన్స్ అడిగిండు. చాలా చూసుకోండి. నెక్స్ట్, తెలంగాణ డిస్టిక్లో అతి తక్కువ ఎక్కువ జనసాంద్రత, ఆ విధంగా ఎస్టీ జనాభా గురించి, ఏ జిల్లాలో ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నది, ఏ జిల్లాలో తక్కువ ఉన్నది, ఆ విధంగా జనాభా అంటే ఆల్మోస్ట్గా మొత్తం అయితే చూసుకోండి. మన ఎస్టీ జనాభా, ఎస్సీ జనాభా, మన జిల్లాల వైజ్, ఆ విధంగా అయితే అన్ని చూసుకోండి. మనకు అక్షరాస్యత గురించి కూడా చూసుకోండి. 2011 జనాభా లెక్కలు. నెక్స్ట్, నదుల గురించి ఇచ్చిండు మనకు. తపతి, మహానది, ఇవి మెయిన్గా ప్రవహించే ఏ నగరాల గుండా ఇవి అయితే ప్రవహిస్తున్నాయో వీటి తీరాల ఏ నగరాలు ఉన్నాయి, ఆ విధంగా క్వశ్చన్స్ ఇచ్చిండు. జతపరచండి అని అడిగిండు. చాలా వరకైతే మనకు మ్యాచింగ్సే ఉండే. 50-60 క్వశ్చన్స్ అయితే మ్యాచింగే ఇచ్చిండు. నెక్స్ట్, పిఎం సూర్యఘర్ యోజన స్కీమ్స్, మన స్కీమ్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ స్కీమ్. మనకు ప్రతి ఇయర్ ఒక ఇంటికి ఎన్ని యూనిట్స్ కరెంట్ ఇస్తున్నాడు అని అడిగిండు మనకు. నెక్స్ట్, రామయ్య టెంపుల్ ఉన్న డిస్టిక్ అడిగిండు. నెక్స్ట్, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు డిస్టిక్ వైజ్, మరి ఏ నది పైన ఏ ప్రాజెక్ట్ ఉంది అది కూడా అడిగిండు. నెక్స్ట్, బౌద్ధ స్తూపం సంథింగ్ ఏముండే, అది ఏ జిల్లాలో ఉంది అని అడిగిండు. నెక్స్ట్, జిల్లాలో ఉన్న ఖనిజాల గురించి ఇచ్చిండు. నెక్స్ట్, వరుసలో ఆ జిల్లాల నేమ్స్ ఇచ్చిండు, మనం మ్యాచింగ్ చేయాలి. ఖనిజాలు, అక్కడ దొరికి ఖనిజాలు. ఓకే. నెక్స్ట్, రైతు బంధు గురించి అడిగిండు. నెక్స్ట్, పద్మవిభూషణ్, మనకు కళలో వచ్చిన అవార్డ్స్, పద్మభూషణ్ ఈ సంవత్సరం వచ్చిన పద్మవిభూషణ్ అవార్డ్స్ అయితే చూసుకోండి, ఇందులో నుంచి వచ్చిండు. నెక్స్ట్, కుతుబ్ షాహీ గురించి బిట్స్ అయితే ఉండే. మనకు సోషల్లో కూడా చాలా బిట్స్ కవర్ చేసిండు మనకు. సోషల్లో మన ఉద్యమాలు అప్పుడు 57 తిరుగుబాటులో దాని గురించి. నెక్స్ట్, జోగిని వ్యవస్థ అంటే ఏంటిది అడిగిండు. నెక్స్ట్, గాంధీజీ యొక్క ఉద్యమాలు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఇయర్ అడిగిండు. మ్యాచింగ్స్ ఇచ్చిండు, ఏ ఇయర్లో ఏ ఉద్యమాలు స్టార్ట్ చేసిండు, ఆ విధంగా మనకు మ్యాచింగ్ అడిగిండు. నెక్స్ట్, ఆర్టికల్స్ గురించి ఉండే క్వశ్చన్స్ 14, 46, 21A. నెక్స్ట్, పంచాయతీరాజ్ చట్టాలు ఉన్నాయి కదా, దాని గురించి క్వశ్చన్ ఉండే. నెక్స్ట్, మనకు సవరణలు 42 సవరణ, 76 సవరణ ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఆ విధంగా 73, 74 సవరణలు యాక్ట్స్ లో వచ్చిన 243A, 243Z, ఈ విధంగా మనకు మ్యాచింగ్ అడిగిండు దీని గురించి కూడా. నెక్స్ట్, గాంధీజీ యొక్క రౌలత్ చట్టం, శాసన ఉల్లంఘన చట్టం ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఆ విధంగా. నెక్స్ట్, సమన్యాయ పాలన గురించి ఉండే. నెక్స్ట్, ఆర్టికల్స్ 30, 28 మైనారిటీల గురించి మనకు ఉన్నాయి కదా, వాళ్ళు ఏ ఆర్టికల్ బట్టి వాళ్ళు స్కూల్స్లో మైనారిటీ విద్య, ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఆర్టికల్ 30, 28, 31A, ఈ విధంగా ఈ ఆర్టికల్స్ గురించి అయితే అడిగిండు. మైనారిటీ గురించి ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అది చూసుకోండి. నెక్స్ట్, బ్రిక్స్ కూటమిలు, సార్క్, ఈ కూటమిల గురించి అయితే చాలా క్వశ్చన్స్ అడిగిండు. G20 గురించి కూడా అడిగిండు. ఇవైతే చూసుకోండి కంపల్సరీ. మనకు బ్రిక్స్ కూటమి గురించి అయితే 2-3 క్వశ్చన్స్ ఉండే. మరి సార్క్ దేశాలు, అవి అందులో లాస్ట్ చేరిన దేశం, అవి ఏర్పడిన ఇయర్స్, ఇయర్ వైజ్ కండక్ట్ చేయబడిన సమితిలు, సమావేశాలు ఎక్కడెక్కడ జరిగిన ఇయర్స్, ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అయితే అడిగిండు. 5-6 బ్రిక్స్ గురించి 2-3 క్వశ్చన్స్. సార్క్ దేశాలు, సార్క్ సమ్మిట్ ఉంది కదా, దాని గురించి కూడా 2-3 క్వశ్చన్స్ ఉండే. నెక్స్ట్, G20 గురించి కూడా అడిగిండు. నెక్స్ట్, గేమ్స్, రీసెంట్లీ జరిగిన గేమ్స్, దాంట్లో వాళ్ళ గురించి అడిగిండు. నెక్స్ట్, అక్షరాస్యత జిల్లాల వైజ్ అమర్చండి అని అడిగిండు, ఎక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా. నెక్స్ట్,
తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా, తక్కువ జనసాంద్రత గల జిల్లా, ఈ విధంగా బాగా క్వశ్చన్స్ అడిగిండు 2011 జనాభా లెక్కల ప్రకారం. నెక్స్ట్ ఆర్య సమాజం స్థాపించింది ఎవరు? బ్రహ్మ సమాజం, ఈ విధంగా అడిగిండు. నెక్స్ట్ చేయూత పథకం ఎవరి కోసం, ఇది ఏ పథకం కింద ఉన్నది అని ఈ విధంగా అడిగిండు. నెక్స్ట్ 1857 తిరుగుబాటు గురించి అడిగిండు. నెక్స్ట్ ఇందులో మనకు పేపర్ 1లో అయితే సమితిలు సమ్మిట్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు పథకాలు గురించి అడిగిండు. మన సెంట్రల్ పథకాలు, మన తెలంగాణ పథకాలు రెండింటి గురించి కూడా అడిగిండు. నెక్స్ట్ ఎక్కువ అయితే మనకు హిస్టరీల గురించి ఉండే క్వశ్చన్స్ చాలా అడిగిండు. హిస్టరీ గురించి క్వశ్చన్స్ చూసుకోండి. ఉద్యమాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, గాంధీజీ గురించి, ఈ విధంగా హిస్టరీ గురించి, మరియు పాలిటీ నుంచి ఆదేశిక సూత్రాలు, ఈ విధంగా మనకు పాలిటీ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగిండు. ఇంకా జిఎస్టీ గురించి ఉండే, మర్చిపోయినా, జిఎస్టీ గురించి అడిగిండు. ఓకే, జిఎస్టీ గురించి క్వశ్చన్స్ ఉండే, ఈ విధంగా చూసుకోండి. ఓకే.